నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి పండుగను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహిస్తామని గతేడాది ఉత్సవాల సమయంలో అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తూ కొత్తమ్మ తల్లి ఉత్సవాల నిర్వహణకు ₹1 కోటి నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ద్వారా తాను ఇచ్చిన మాటకు ఎంతలా కట్టుబడతారో అచ్చెన్నాయుడు మరోసారి చూపించారు. చిత్తశుద్ధి వెల్లడవుతోంది. ఒక్క పండగ నిర్వహణలోనే కాదు, పార్టీ శ్రేణులకు అండగా ఉండటంలో కూడా అంతే నిజాయితీగా వ్యవహరించారు అచ్చెన్న. అధికారంలో ఉన్నప్పుడే కాదు, విపక్షంలో కూడా పార్టీ నాయకులు కార్యకర్తలకు ఏ అవసరం వచ్చినా ముందున్నారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. వైకాపా అధినేతలాగే స్థానిక నాయకులు కూడా టీడీపీ శ్రేణులను దాడులు, అక్రమ కేసులతో వేధించారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన పార్టీ శ్రేణులకు అచ్చెన్న ధైర్యం చెప్పారు. అండగా ఉన్నానని హామీ ఇచ్చారు. మాటల్లోనే కాదు, చేతల్లో చూపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తాను చెప్పినట్టు చేసి అందరి మన్ననలు పొందారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి ఈ ఉత్సవాలు జరిపించడానికి ₹1 కోటి నిధుల్ని మంజూరు చేయించారు. నిన్ననే కలెక్టర్ గారు, జేసీ గారు, అన్ని జిల్లా అధికారులు హెడ్స్ అందరూ కూడాను R&B అయితేనేమి, ఎలక్ట్రికల్ అయితేనేమి, అన్ని రకాలుగా డిపిఓ అయితేనేమి అందరూ కూడాను వాళ్ళతో సమావేశం పెట్టి గ్రామ పెద్దలందరినీ పిలిపించి ఆ సమావేశంలో ఉత్సవాలు ఏ విధంగా నిర్వహించాలన్న దాని గురించి ఒక రూపకల్పన చేశారు. ఆ రూపకల్పనలో ఫైర్ వర్క్స్ కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ డోనర్స్ ద్వారా ఉచితంగా వారే ఏర్పాటు చేయిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. అంటే సుమారు ₹2 కోట్లతోనే ఈ పండుగ నిర్వహిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఈ పండుగకి లక్షలాది జనం వస్తారు. ఈ జనం ఎక్కడి నుంచి వస్తారు? ఒరిస్సా నుంచి వస్తారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు, పరిసర 2-3 రాష్ట్రాల నుంచి వస్తారు. అదేవిధంగా మన జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఎక్కువగా వస్తారు. అదేవిధంగా మన ప్రాంతీయులు, మన ఈ ఉత్తరాంధ్ర జిల్లా అంటే ఈ ప్రాంతీయులు, ఈ పరిసర ప్రాంతీయులు అందరూ కూడా, నియోజకవర్గ ప్రజలందరూ కూడా తాలూకా బంధువులు ఎక్కడెక్కడ ఉన్నా, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి దర్శించుకునేటటువంటి పరిస్థితి ఉంది. అమ్మవారు చాలా శక్తిమంతురాలు. అమ్మవారు మనము ఆపదలో ఉండేటప్పుడు, ఎవరిగానేమండి ఆపదలో ఉండేటప్పుడు ఏదైనా కోరుకుంటే అమ్మ తక్షణం మీకు ఉపశమనం కలిగించేటటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఆ అమ్మ శక్తిమంతురాలు. ఈ ఊరిలో వెలసిల్లి సుమారు 75 సంవత్సరాలు కావచ్చింది. అమ్మ ఇక్కడ నెలకొల్పారు ఒక రెడ్డి వంశస్థులు, అప్పస్వామిరెడ్డి గారని వాళ్ళ వంశస్థులు. ఇక్కడ వాళ్ళకి కల్లోకి వచ్చి అమ్మవారు ఇక్కడ ఉన్నారు, ఆ అమ్మని ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పడంతో ఆ అమ్మని తీసుకొచ్చి అప్పుడు ఉన్నటువంటి గ్రామ పెద్దలు, అప్పుడు సర్పంచులు, అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ కలిపి ఆ అమ్మవారిని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించి ఆ అమ్మవారి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఈరోజు అచ్చెన్నాయుడు గారు దృష్టిలో పడి అచ్చెన్నాయుడు గారు దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. మరి ఇంకా ఈ అమ్మవారు అనేది చాలా గొప్ప విషయమైనటువంటి అమ్మవారు. ఏంటంటే ఎవరు ఆపదలో ఉన్నా సరే ఆదుకునేటటువంటి అమ్మవారు. కాబట్టి అందరూ వచ్చి ఈ పండుగని దిగ్విజయంగా జరిపించాలని అనుకుంటున్నాం. కొత్తపేట నుంచి సంతబొమ్మాలి రోడ్డు వరకు, నా చెరువు వరకు కూడాను డెకరేషన్స్ అయితేనేమి, సాము గరిడీలు అయితేనేమి, కబడ్డీ అయితేనేమి, మరి మహిళా కబడ్డీ అయితేనేమి, మరి అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించి ఈ పండుగను అత్యంత వైభవంగా చేయడానికి అచ్చెన్నాయుడు గారు, మన మంత్రివర్యులు పూనుకున్నారు. ఆ పూనుకున్న దానికి మేము గ్రామస్తులుగా, గ్రామ పెద్దలుగా అన్ని వర్గాల వారు కలిపి దీన్ని సహకరించి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకన్నా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇందులో భాగంగా గరికిపాటి వారు కానీ, లేకపోతే మన ఆయన పేరండి ఇంకో ప్రవక్త వారు కానీ, వాళ్ళ చేత ప్రవచన కార్యక్రమాలు కూడా 1 గంట కాలం చేయించాలన్నటువంటిది కూడా నిన్న తీర్మానించడం జరిగింది. కలెక్టర్ గారు కూడాను మాట్లాడారు. కలెక్టర్ గారు కూడాను మంచి లాంఛనాలతో ఈ కార్యక్రమాన్ని అన్ని రంగాలుగా మంచి కొద్దిగా చేసుకుందామని తెలియజేశారు కలెక్టర్ గారు. ప్రముఖ మృదంగ విద్వాంసులు దివంగత మండా కృష్ణరాం ప్రసాద్ గారి స్మారక మృదంగ పురస్కారంతో మావుడూరు సూర్యప్రసాదరావు గారికి ఘన సన్మానం. అనంతరం శృతిలయ రంజని లయ విన్యాసం సంగీత అభిమానులను అలరించింది.
శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మండా కృష్ణరాం ప్రసాద్ గారి జయంతి ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ, కృష్ణరాం ప్రసాద్ గారు తన జీవితం సర్వస్వం మృదంగానికి, శాస్త్రీయ సంగీత పరిరక్షణకు అంకితం చేశారని కొనియాడారు. వారి జయంతిని శిష్యుడు మండా శ్రీనివాసరావు నిర్వహించటం ముదావహమన్నారు. గౌరవ అతిథి కేంద్ర గ్రంథాలయం సెక్రటరీ బుర్రి కుమార్ రాజు గారు మాట్లాడుతూ, గ్రంథాలయంలో ఇటువంటి జనరంజకమైన సంగీత కార్యక్రమం నిర్వహించబడటం తమ అదృష్టమని, తరిణీ కృష్ణ ధార్మిక సేవా ట్రస్ట్ నిర్వాహకులను కొనియాడారు. ఇంకొక గౌరవ అతిథి సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ మాట్లాడుతూ, కృష్ణప్రసాద్ శిష్య పరమాణువు మానసపుత్రుడు శ్రీనివాస్ ప్రసాద్ గారి గొప్పతనాన్ని సంగీత ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించటం గొప్ప విషయమన్నారు. అనంతరం మావుడూరు సూర్యప్రసాదరావు గారిని పుష్పమాల, జ్ఞాపిక, దుస్సాలువ, పురస్కారం, సన్మానపత్రంతో ఘనంగా సన్మానించారు. అనంతరం శృతిలయ రంజని మృదంగ లయ విన్యాసం సూర్యప్రసాదరావు గారి ఆధ్వర్యంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. మృదంగ లయ విన్యాసంలో మండా శ్రీనివాసరావు, బంకుపల్లి దుర్గా శ్రీనివాస శర్మలు పాల్గొన్నారు. లయ విన్యాస కార్యక్రమానికి మావుడూరు సత్యనారాయణ శర్మ, మావుడూరు శ్రీనివాసరావు, వాయులీనంపై వాయునందన శర్మలు సహకరించారు. కార్యక్రమంలో గొన్నాబత్తుల రవి, సుసరాపు కుమార్, విఘ్నేష్, రెడ్డి షణ్ముఖ, శ్రీ చరణ్లు మృదంగ లయ విన్యాసాలతో ప్రసాద్ గారికి నివాళి అర్పించారు. రెడ్డి సత్యనారాయణ, విశ్వేశ్వరరావు, జాక త్రివిక్రమదేవ్, సతీష్లు శాస్త్రీయ సంగీతంతో నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ట్రస్ట్ కోశాధికారి మండా కామేశ్వరరావు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో శాశ్వత ట్రస్టీలు ప్రసాదరావు, రమణమూర్తి, నిక్కు అప్పన్న, రామలింగేశ్వరరావు, చిట్టి వెంకటరావు, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా తమదమాలు పడి మృదంగానికి, వయలిన్కి, మృదంగానికి, ఘటంకి నేను ఎప్పుడు మైక్లో మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడాలనిపించింది కాబట్టి ఇది ఆరంగంటం కూడా శ్రీనివాసరావు గారే ఈ విషయాలు చెప్పాలి. ఎందుకంటే నన్ను ఎవరు ఏ గురువులు పాఠం చెప్పారు, తిండి పెట్టారు, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇచ్చారు, కానీ నేను నా గురువు ఎంకరేజ్ చేయలేదు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ రోజు మా నాన్నగారు ఉన్నప్పటి నుంచి ఆయనే ఈ రోజు మీరు కచేరీ అడిగినా మృదంగం ఎవరైనా అడుగుతారు. మృదంగం చాలా పెద్దవాడు ఉన్నాడంటే ఘటంగా వేయండి మా తమ్ముడికి అంటారు. అసలు ఘటంలో నాకు మృదంగంలో 2 గురువులు అయితే ఘటంలో ఎవరు గురువు లేదు. అది మా అన్నయ్య గారే గురువు. అది కూడా నేను గంటపరంగా చెప్తాను. ఘటంలో గురువు ఎవరు నాకు శ్రీరాముడు గారు కానీ, వంగాల వెంకటరాముడు గారు కానీ, ఎంకే శర్మ గారు కానీ నాకు ఘటం పట్టుకోవడం, నీ కాంపిటీషన్ ఎక్కువ, నువ్వు మాత్రం ఘటం పట్టుకుంటే ఈరోజు ఈ పరిస్థితిలో ఉంటావు అని నాకు బోధించి, తర్వాత 15 సంవత్సరాలు గాయత్రి స్కూల్లో నేను మ్యూజిక్ టీచర్గా పనిచేశాను. ఇంకా మ్యూజిక్ టీచర్గా పనిచేస్తుంటే తెల్లవారి స్కూల్కి వెళ్ళాలి, రాత్రి చాలా పెద్ద కచేరీలు వాయించేవాళ్ళు. పెద్ద కచేరీలు, చాలా పెద్ద కచేరీలు, చాలా 5 స్టార్ హోటల్ ఇచ్చేవారు. పాప నా గురించి తెల్లవారి స్కూల్కి మా ఇద్దరు ఒకే బస్సులో వచ్చేవారు. అది కూడా చెప్పాడు, ఉన్నతమైన స్థానంలో ఉండాలి అంటే స్కూల్ అయినా మానేయాలి, లేదంటే ఉన్నతమైన మానేయాలి. పిసిసి అధ్యక్షురాలు షర్మిల తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమని మరోసారి రుజువైంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా కొత్తగా ఎన్నికైన అంబటి కృష్ణ పాత అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు మీద రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయటం దీనికి తాజా ఉదాహరణ. ఈ నెల 10న ఉదయం 8 గంటలకు పరమేశ్వరరావు బాధ్యతలు అంబటి కృష్ణకు అప్పగించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇందిరా విజ్ఞాన్ భవన్లో ఫర్నిచర్, ఏసీలు, టీవీ షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోయాయి. అయితే అక్కడికి 2 రోజుల తర్వాత డీసీసీ కార్యాలయాన్ని పేడాడ పరమేశ్వరరావు తగులబెట్టేశారంటూ కొత్త అధ్యక్షుడు కృష్ణ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న కాంగ్రెస్ నాయకులు శుక్రవారం కాంగ్రెస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి ఫిర్యాదు విషయమై కొత్త అధ్యక్షుడు కృష్ణతో మాట్లాడారు. దీంతో చేసేది లేక షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం తనకు తెలుసని, కాకపోతే అధిష్టానం నుంచి పరమేశ్వరరావు మీద ఫిర్యాదు చేయాలని ఆదేశాలు రావటంతోనే ఆ మేరకు పంపిన ఫిర్యాదు ప్రతిని అక్కడి పోలీసులకు అందించానని అంబటి కృష్ణ ఒప్పుకున్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు రికార్డు చేశారు. అంబటి కృష్ణ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులెవరూ
హాజరు కాకపోవటానికి కారణం పరమేశ్వరరావేనని పీసీసీకి తెలపటంతో వారు ఈ సలహా ఇచ్చినట్టు తెలుస్తుంది. శుక్రవారం సమావేశంలో ఫిర్యాదు ఇవ్వడం తప్పని, గతంలో కూడా షార్ట్ సర్క్యూట్ జరిగిందన్న విషయం తనకు తెలియక ఇలా చేశానని ఒప్పుకున్న అంబటి కృష్ణ ఫిర్యాదును మాత్రం అధిష్టానం ఆదేశం లేకుండా వెనక్కు తీసుకోలేనన్నారు. దీంతో ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు 8 మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు సిఐ పైడపు నాయుడును కలిసి తప్పు ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కోరుతూ శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. కొత్తగా వచ్చినటువంటి అధ్యక్షులు కృష్ణ గారు ఇది షార్ట్ సర్క్యూట్ కాదు, ఎవరో ఒకరు కాల్ చేశారని చెప్పి ఒక 1 టౌన్ పోలీస్ స్టేషన్కి, రూరల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే దీనిపై జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కాంగ్రెస్ క్యాడర్ అంతా, మాజీ పరమేశ్వరరావు గారు, అందరూ సీనియర్ నాయకులందరూ, కంటెస్ట్ చేసిన ప్రతి అభ్యర్థి కూడా వచ్చి ఈరోజు మీటింగ్ చర్చించడం జరిగింది. ఆ చర్చలో ఎవరైతే కంప్లైంట్ చేశారో ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు అంబటి కృష్ణ గారు కూడా కూర్చొని చర్చించిన మీదట ఆయన స్వచ్ఛందంగా నాది తప్పు అయిపోయింది, క్షమించండి, అసలు నేను కావాలని చెయ్యలేదు, నాకు అధిష్టానం చేయమని చెప్తే నేను చేశాను, కాదు ఇది నేను నా తప్పుగా అందరూ క్షమించమని మొత్తం కార్యవర్గానికి, జిల్లా కేడర్ అందరికీ చెప్పడం జరిగింది. అయితే దీనిపై మేము పోలీసులు మొత్తం ఎవరి మీద అనుమానం ఉందని చెప్పేసి కేడర్ని పిలిచారు. పిలిచిన తర్వాత మేము అది వివరణ ఇవ్వడానికి 1వ పట్టణ సిఐ దగ్గరికి వెళ్ళి వివరణ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మేమేం చెప్తున్నామంటే, ఇది కాంగ్రెస్ సంస్థ ప్రతిష్టాత్మకమైనది, దీనిలో సేవ చేసేసి మన పార్టీని పునరుద్ధరించాలి తప్ప ఎవరిని నష్టపరిచేది లేదు. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర అధిష్టానం చేసి దిగివచ్చి దీనిపై సమగ్రమైన జరిగింది. ఏమిటంటే దానికి అంబటి కృష్ణ గారు డీసీసీ అధ్యక్షులు నాది తప్పే అని చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మరి తప్పే జరిగింది కనుక కంప్లైంట్ ఇచ్చావు, కంప్లైంట్ని వెనక్కి తీసుకోవాలి, రావాలని మేము అడిగాము. నాకు టైం ఇవ్వండి, నేను వచ్చి తర్వాత చెప్తాను, నాకు టైం ఇవ్వండి అని చెప్పాడు. మేము ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ గారికి వినతి పత్రం అందించాం. దీని నిజాలు తెలుసుకొని మీరు న్యాయం చేయండి సార్. తప్పుడుగా పరమేశ్వరరావు గారి పేరు చెప్పడం అనేది చాలా దారుణం. ఎందుకంటే అందరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, సంస్థను బాగు చేయాలి తప్ప దాన్ని నాశనం చేయకూడదు. దాని మీద మేము అందరం మొత్తం ఇన్ఛార్జీలు అందరం కలిసి సిక్కోలులో భలే ఉన్నాడే హడావిడి. యువ హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ మనీషా కంద్కూర్ జంటగా నటించిన భలే ఉన్నాడే సినిమా ప్రేక్షకులను అలరించింది. సినిమా చూసిన వారంతా భలే ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు మారుతి సమర్పకుడిగా జె శివసాయి వర్ధన్ దర్శకత్వంలో శ్రీకాకుళానికి చెందిన వ్యాపారవేత్త నారాయణ శెట్టి కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. రవికిరణ్ ఆర్ట్స్ పేరుతో ఈ సినిమాను కిరణ్ కుమార్ తీయగా శ్రీకాకుళం వాసుల చూపంతా భలే ఉన్నాడే సినిమాపైనే ఉంది. రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైన సందర్భంగా శ్రీకాకుళం నగరంలోని ఆ చిత్రం ప్రదర్శితమైన సన్మాక్స్ వద్ద సందడి నెలకొంది. చిత్ర నిర్మాత స్వస్థలమైన శ్రీకాకుళంలో మిత్రులు, శ్రేయోభిలాషులతో కలిసి భలే ఉన్నాడే సినిమాను ఆయన వీక్షించారు. శ్రీకాకుళం నగరానికి చెందిన వ్యక్తి నిర్మాతగా ఉన్న రాజ్ తరుణ్ సినిమా విడుదల సందర్భంగా సన్మాక్స్ వద్ద శుక్రవారం సందడి నెలకొంది. పెద్ద హీరోల సినిమా విడుదలైనట్టుగా శ్రీకాకుళం వాసులు హంగామా చేశారు. కాంగో డ్రమ్స్తో చేసిన శబ్దాలు, బాణాసంచా పేలుళ్లతో పండగ వాతావరణం ఇక్కడ కనిపించింది. కాగితాల రెపరెపలు, ప్రేక్షకుల సందడితో భలే ఉన్నాడే చిత్రం ప్రదర్శనమైన థియేటర్ వద్ద శ్రీకాకుళం వాసులు హడావిడి చేశారు. భలే ఉన్నాడే సినిమాను తొలి ఆటగా చూసిన వారంతా సూపర్ అంటూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటిల్లపాది కలిసి చూడదగ్గ సినిమా భలే ఉన్నాడేనని ప్రశంసించారు. మంచి కథాంశాన్ని ఎంచుకుని సినిమా తీశారంటూ శ్రీకాకుళానికి చెందిన నిర్మాత కిరణ్ కుమార్ను పలువురు అభినందించారు. నిర్మాతగా ఫస్ట్ సినిమా చేసాం. అది రాజ్ తరుణ్ గారు హీరో, మనీషా హీరోయిన్. మన మారుతి గారి పర్యవేక్షణలో, శివసాయి వర్ధన్ డైరెక్షన్లో ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా అందరికీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్
శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ అందించాడు. నెక్స్ట్ ఈ సినిమాలో మొత్తం అందరూ ఈ వీటి గణేష్ కానీ ఆది కానీ అందరూ బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. అభిరామి గారు బాగా మంచి తల్లి పాత్ర చాలా బాగా చేశారు. మూవీ చాలా పాజిటివ్గా అందరూ రెస్పాండ్ అవుతున్నారు. మాకు నిన్న ప్రివ్యూ వేసాం, ప్రివ్యూలో మంచి రెస్పాండ్ వచ్చింది. ఇక్కడ కూడా మంచి రెస్పాండ్ వచ్చింది. ఫస్ట్ సినిమా అయినా మంచి సినిమా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. రివ్యూస్ కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. 2.75 3 to 3.5 ఒక్కొక్క వెబ్సైట్ ఒక్కొక్క రివ్యూస్ వచ్చాయి, మంచి రివ్యూస్ వచ్చాయి. సినిమా అంతా చాలా బాగుంది. ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా కూర్చొని చూడాల్సిన సినిమా ఇది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ మీద నడిచింది, సెకండ్ హాఫ్ వచ్చినప్పటికీ అంతా ఫ్యామిలీ మీద వెళ్తుంది. అంతా చాలా బాగా ఒక ఫ్యామిలీ పిల్లలు పెద్దలు అందరూ కలిసి కూర్చొని చూడవలసిన సినిమా ఇది. నిర్మాతగా ఫస్ట్ సినిమా అయినా మంచి సినిమా చేసాం. అది నిర్మాతగా నేను చెప్పింది కాదు, మీరు కూడా ఆడియన్స్ చూసి ఆడియన్స్ ద్వారా మీరు తెలుసుకుంటే మీకు కొంత తెలుస్తుంది. మేము ఎప్పుడు పాజిటివ్గా చెప్తాం, ఆడియన్స్ చెప్పిందే కరెక్ట్. అది స్థానిక మండల వీధిలో గల రవీంద్ర భారతి పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. వేడుకలలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోరఖ్చంద్ పల్కర్ మాట్లాడుతూ నైతిక విలువలు నేర్పడంలో తల్లిదండ్రుల కంటే తాత నానమ్మలే ముందుంటారని, సానుభూతి, దయ, స్వీయ సేవ అవగాహన కల్పిస్తారని, వారు చెప్పే నీతి కథలు వ్యాఖ్యలు పిల్లల్ని సన్మార్గంలో నడిపించటానికి దోహదపడతాయన్నారు. గ్రాండ్ పేరెంట్ ఉర్లాం ధనలక్ష్మి మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో పిల్లలకు ఉపయోగపడే విలువలను తెలియజేసే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తే ప్రతి విద్యార్థి సత్ప్రవర్తన కలిగి ఉంటారని, కొంతమంది తల్లిదండ్రులు వారికి సమయం లేక పిల్లలు చెప్పేది సరిగ్గా వినరని, కానీ తాతమ్మలు పిల్లలు చెప్పేది ఎంతో శ్రద్ధగా వింటారన్నారు. పాఠశాలలో ఏదైనా జరిగినా వారు తల్లిదండ్రులతో చెప్పుకోవటానికి ప్రయత్నిస్తారని, వారు వినని పక్షంలో పిల్లలు వెంటనే గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి వచ్చి చెప్పుకుంటూ ఆనందపడతారన్నారు. జీవితాంతం అవసరం అయ్యేలా చాలా విషయాలు పిల్లలకు చెబుతుంటామన్నారు. కార్యక్రమంలో 5వ తరగతి చదువుతున్న ఉర్లాం ట్వింకిల్ తాతమ్మలపై ఇచ్చిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుని ప్రశంసలు అందుకుంది. అలాగే చిన్నారులంతా తల్లిదండ్రులకు, తాతమ్మలకు, గురువులకు పాదాభివందనం చేస్తూ ఆనందహేళ మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, తాతమ్మలు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రి పర్వదినాల సందర్భంగా మంగువారితోట ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతోంది. మంగువారితోట హనుమాన్ జంక్షన్లో వల్లభ గణపతి ఏకాదశ రాత్ర మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం వివిధ కార్యక్రమాలు, మహాన్యాసపూర్వక మృత్యుంజయ, పాశుపత, రుద్రాభిషేకం, రుద్ర హోమం, కాత్యాయని వ్రతం, శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్రపూర్వక హవనం, సూర్య నమస్కార సేవ, దీపాలంకరణ మహోత్సవం, లలిత సహస్రనామ పూర్వక కుంకుమార్చనలు, మేధా దక్షిణామూర్తి మరియు లక్ష్మీ హయగ్రీవ పూజలు, పుష్పార్చన, బిల్వార్చన, దూర్వాంకురార్చనలు బ్రహ్మశ్రీ ఆరవెల్లి మోహన కృష్ణమాచార్యుల వారి ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరుగుతున్నాయి. మంగువారి తోటలో వెలసిన షోడశ గణపతుల శాలాహార సహిత సంపత్ వినాయక దేవాలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. వేకువజాము నుంచే సుప్రభాత సేవ, ప్రాతకాలార్చన, నిత్య ప్రాబోధిత సేవ, విఘ్నేశ్వర శతనామ పూజలు, మేధా దక్షిణామూర్తి పూజలు, రుద్రాభిషేకం, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చనలు, దూర్వార్చన, బిల్వార్చన, చండీ హోమం, మూషిక వాహన పంచామృతాభిషేకం మరియు ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి మూలమంత్రపూర్వక హవనాలు ఆలయ శాశ్వత ధర్మకర్త కొండ రాంబాబు పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు గోవిందు వెంకటరామారావు శర్మ నిర్వహణలో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. శుక్రవారం సందర్భంగా ఈరోజు లలిత సహస్రనామపూర్వక కుంకుమార్చన, లలిత హోమం వైభవోపేతంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమాలలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ సంపత్ వినాయక స్వామి ఆలయంలో విశేషంగా కూడా శుక్రవారం సందర్భంగా స్వామివారికి అమ్మవారి విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతున్న నవరాత్రుల్లో ఈరోజు శుక్రవారం నాడు సాక్షాత్తు పరమేశ్వరులకి ముందుగా మహిళల చేత విఘ్నేశ్వర పూజ, అలాగే అంతమంది కూడా ముందుగా ఎవరైతే పేరు రాయించుకున్నారో, పేరు నమోదు చేసుకున్నారో వాళ్ళందరికీ ఈరోజు
సాక్షాత్తు ఆ లలితా పరాభట్టారుగా రాజరాజేశ్వరి మహాత్మసుందరి స్వరూపమైన అమ్మవారికి విశేషమైన లలితా సహస్రనామంతో కుంకుమ పూజ జరుగుతుంది. శ్రీ సూక్త విధానంగా ఎవరైతే కూడా విశేషంగా ఆడబడచ్చారో అందరూ చేతట్ల ముఖ్యంగా ముందు విఘ్నేశ్వర పూజ చేయించి కలశాస్థాపన చేయించి విశేషంగా ఇక్కడ లలితా సహస్రనామంతో కుంకుమ పూజ కూడా జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో విశేషంగా స్వామివారికి రోజు ఒక పర్వతం 9 రోజులు కూడా లక్ష్మీకరణ హోమం చేయడం విశేషంగా ఉంది. ఈ ఆలయం ఏంటంటే సాక్షి స్నామ విశేషం ఏంటంటే స్వామివారికి 4 వ్యక్తులు అక్కడ కూర్చున్నట్టు అంత మహాగణపతి విగ్రహం ఎక్కడా కూడా ఈ 3 జిల్లాలో కూడా ఎక్కడా కూడా మనకి ఇక్కడ కనిపించలేదు. అటువంటి మహాగణపతి విగ్రహంలో ఈ 9 రోజుల విశేషంగా కూడా పూజా కార్యక్రమాలకు జరిగినాయి. అవి రుద్రాభిషేకాలు ఏమిటి, ఆకు పూజలు ఏమిటి, అలాగే గణపతి సహస్రనామాలు కానీ చివరి రోజు ఆదివారం రోజు సాక్షాత్తు స్వామివారికి ఉదయం మహాపూర్ణాహుతి ఇంచుమించు 2000 మందికి అన్నప్రసాద కన్నా ఆ రోజు చాలా అరుదుగా జరిగే సాక్షాత్ సిద్ధి సమేత మహాగణ స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. దీనికి ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ నవరాత్రులు ఇక్కడ జనం వచ్చి నిజంగా కూడా సాక్షాత్తు మనస్ఫూర్తిగా స్వామిని రచించి మనసులోని కోరికలు మనస్ఫూర్తిగా కూడా చెప్పుకుంటారు. ముఖ్యంగా ప్రతి సంకటహర చతుర్థి రోజు కూడా ఇక్కడ విశేషంగా హోమాచరణ చాలా గమనారం. ఇదంతా కూడా ఆలయ ధర్మకర్త కొండా రాంబాబు గారి పర్యవేక్షణలో ముఖ్యంగా ఆలయ ప్రధాన అర్చకులు గోవింద వెంకట రామారావు శర్మ గారి ఆధ్వర్యంలో కూడా జరగడం ఇదంతా కూడా వచ్చి తిలకించి పదజన సందోహమానికి విశేషంగా కూడా స్వామివారి కృపా కటాక్ష పాత్రలు కొనుక్కోవడానికి కూడా పాత్రలు అవుతారు. శ్రీకాకుళంలో గల ఫాజుల్బేగ్ పేటలో స్థానిక దేవాంగుల వీధిలో శ్రీ 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 గౌరీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు దీపారాధన మరియు 108 ప్రసాదాల నివేదన ఎంతో దిగ్విజయంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయక మండపం నెలకొల్పటం జరుగుతుందన్నారు. గణేష్ నవరాత్రులు 9 రోజులు కుంకుమ పూజలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించటం జరుగుతుందన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని పేర్కొన్నారు. కమిటీ కుర్రాళ్ళు శబరి, శేఖర్బాబు, గణేష్, బాలు, పండు, హేమంత్, శ్రీను, బుచ్చిరాజు, యూత్ కుర్రాళ్ళు, ఆడవాళ్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం పాత గూనపాలెం మర్జ్ సెంటర్లో మిషన్ వాత్సల్యాలో భాగంగా న్యూట్రిషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ శోభారాణి మాట్లాడుతూ గర్భిణీ బాలింతలకు, గర్భిణీలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్లు, పౌష్టికాహారం, బాలామృతం అందిస్తున్నామని తెలిపారు. బిడ్డ ఎదుగుదలకు తప్పనిసరిగా తల్లి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని కోరారు. చిరుధాన్యాలు, పాలతో చేసే పదార్థాలు తదితర పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్థాల స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ దీర్ఘాసి హరీష్, రాజు, విజయ్, సూపర్వైజర్ యోగేశ్వరి, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువైన పదార్థాలు తీసుకోవాలనే ఉద్దేశం మీద ఈ స్టాల్ అనేది అరేంజ్మెంట్ చేశామండి. వాళ్ళు తీసుకునే పదార్థాలు ఏంటి అంటే ఆకుకూరలతో ప్రతిరోజు పప్పులో ఆకుకూర, అంగన్వాడీ నుండి ఇచ్చిన సరుకులు వాళ్ళే తినేటట్టు ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళే 5 లీటర్స్ ఇస్తున్నాము పాలు ప్రతి అంగన్వాడీ సెంటర్ నుండి బాలంతకి, గర్భిణీకి. బాలంత అంటే డెలివరీ అయిపోయినప్పటి నుండి 6 నెలల లోపు ఉన్న వాళ్ళని బాలంతలు అంటారు. వాళ్ళకి 5 లీటర్ల పాలు ఇస్తున్నాము, గర్భిణీలకు ఇస్తున్నాము. సంపూర్ణ పోషణ కిట్టు 5 విధాలుగా 2 కేజీలు రాగి పిండి ఇస్తుంది, కేజీ అటుకులు ఇస్తుంది, తర్వాత ఏమో ఎండు ఖర్జూరం ఇస్తుంది 1/4 కిలో, చెక్కి 1/4 కిలో ఇస్తుంది. ఈ విధంగా ఇన్ని విధాలుగా ఎందుకు ఇస్తున్నారంటే ఆ గర్భిణి బరువైన బిడ్డను కనాలి, గర్భిణి ఆరోగ్యంగా ఉండాలి, గర్భిణి హాస్పిటల్ డెలివరీ చేసుకోవాలి. ఇస్తున్న ట్యాబ్లెట్స్ ఉదయం భోజనం చేసిన తర్వాత కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోవాలి, రాత్రి పడుకునేటప్పుడు ఐరన్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇన్ని విధాలుగా ఆ తల్లికి మనం అందజేస్తున్నాం. గర్భిణీగా ఉండేటప్పుడు ఎక్కువ వాటర్ తాగాలి. డెలివరీ అయిన తర్వాత 6 నెలల వరకు కూడా ఇతర పదార్థాలు ఏవి బిడ్డకి ఇవ్వకూడదు. ఓన్లీ తల్లిపాలు మాత్రమే పెట్టాలి. మనం గర్భవతిగా ఉండేటప్పుడే ఎక్కువ ఆహారం తీసుకుంటే డెలివరీ అయిన తర్వాత బరువైన బిడ్డని కనడానికి అవకాశం ఉంటుంది. తల్లి కూడా 6 నెలల వరకు కూడా పాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశం మీద ఈరోజు ఈ పాతగుణపాలెం అంగన్వాడీ సెంటర్లో ఈ కార్యక్రమం చేస్తున్నాము. తర్వాత హెచ్బి టెస్టులు పిల్లలకు కూడా బ్లడ్ టెస్టులు ఏఎన్ఎం గారు ఇప్పుడు చేయడం అయినది. ఒక 30 మంది పిల్లలకు కూడా ఈరోజు తీశారు. తర్వాత ఏమో వాళ్ళకి లక్షవారమును సోమవారం అనుకుంటారు ఈ ఐరన్ సిరప్ అనేది వేస్తున్నారు. పిల్లలకి ఉదయం లేసి ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు
9 గంటల నుండి 4 గంటల వరకు అంగన్వాడీ సెంటర్లో ఉంటున్నారు. ఆ సెంటర్లో ఉన్న పిల్లలకి ప్రతిరోజు బాయిలర్ గుడ్ ఒకటి ఇస్తున్నారు, 100 ml మిల్క్ ఇస్తున్నారు. మినో ప్రకారంగా ఏ రోజు ఏది పెట్టాలో పిల్లలకి అనేది 12 గంటలు భోజనం పెడుతున్నారు. ఈ విధంగా ఎన్ని సదుపాయాలు చేస్తున్నారంటే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి. పిల్లలు 6 సంవత్సరాల లోపు అంగన్వాడీలోనే ఉండాలి. 5, 6 వచ్చిందంటే స్కూల్కి జాయిన్ అయిపోతారు. కానీ చాలామంది కాన్వెంట్లు జాయిన్ చేస్తున్నారు. ఏ కాన్వెంట్లు లేని సబ్జెక్టు మా అంగన్వాడీలో ఉంది. అందుకోసం దయచేసి ఈ మన వార్డు ఇన్ఛార్జీలకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ అంగన్వాడీ సెంటర్లో జరుగుతున్న యాక్టివిటీస్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు కూడా స్కూల్లోనే టీచర్లు చెప్తున్నారు. ప్రజా పోరాటాలను నిర్మించడమే సీతారాం ఏచూరికి మనమర్పించే ఘన నివాళి అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అన్నారు. ప్రముఖ పోరాట యోధుడు, సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, 12 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించిన కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి సిఐటియు శ్రీకాకుళం జిల్లా కమిటీ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుందని అన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి నివాళులర్పిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంతాప సభలు నిర్వహించాలని సిఐటియు ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు నాగార్జున అగ్రికమ్ పరిశ్రమ వద్ద సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011లో పారిశ్రామిక ప్రాంతం పైడి భీమవరంలో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ కార్మికుల 100 రోజుల సమ్మె సందర్భంగా మన జిల్లాకు వచ్చి కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలియజేసి పార్లమెంట్లో ఈ సమస్య లేవనెత్తుతామని ప్రభుత్వం జోక్యం చేసుకుని వెంటనే పరిష్కారం చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కార్మికుల సమస్య పరిష్కారం కోసం సీతారాం ఏచూరి కృషి చేశారని కొనియాడారు. అదేవిధంగా యూపీఏ ప్రభుత్వంలో అటవీ హక్కుల చట్టం, సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాలు తీసుకురావడంలోనూ సీతారాం ఏచూరి విశిష్టమైన కృషి చేశారని కొనియాడారు. కమ్యూనిస్టు ఉద్యమ ముద్దుబిడ్డ కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు, ప్రజాతంత్ర, లౌకిక ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి సంతాప సభ జరిగింది. ఏచూరి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ హమాలీస్ యూనియన్ నాయకులు డి బంగారరాజు, టి రామారావు, ఎన్ రమణ, జి శ్రీనివాసరావు, బి రాము, ఎస్ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఇప్పటి వరకు కూడా చనిపోయే వరకు కూడా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆయన కేవలం ఏంటంటే ఒక్క మన రాష్ట్రానికి, మన దేశానికి కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉండే కమ్యూనిస్ట్ పార్టీలను కూడా ఐక్యం చేయడంలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. నేపాల్లో కూడా అక్కడ కమ్యూనిస్ట్ మధ్య ఐక్యత ఏర్పాటు చేసి నేపాల్లో కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా సీతారాం ఏచూరి గారు ప్రధాన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక విలేకరు అడిగారు అనమాట, మీ మామయ్య ఐఏఎస్ కదా మోహన్ కందా గారు, మీరు కూడా సివిల్ సర్వీస్కి ఎలిజిబిలిటీ అయినట్టయితే మీకు ఒక హోదా, గౌరవం దక్కేది కదా, మరి మీరు ఈ రకంగా రాష్ట్రానికి మన దేశానికే పరిమితం అయ్యారంటే ఆయన నవ్వుతూ వాడు చెప్పారనమాట, మా మామయ్య ఐఏఎస్ అవ్వచ్చు, ఈ రాష్ట్రానికి దేశంలో ఉన్నవారికే తెలుస్తుంది, నేను మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే కమ్యూనిస్ట్ దేశాలన్నింటిలో కూడా నేను పర్యటిస్తున్నాను, ప్రపంచవ్యాప్తంగా విప్లవ శక్తులను కూడా ఐక్యం చేసి మొత్తం సమాజాన్ని మార్పు చేయాలని ప్రయత్నం చేస్తున్నాను, నాకుండే విలువ నాకు ఎప్పుడు తగ్గిపోదు, నేనేమి డబ్బుల కోసం లేదా వ్యక్తిగతంగా పేరు కోసం పనిచేయట్లేదు, ఈ దేశంలో ప్రపంచంలో ఉండే పేదలందరూ కూడా ధనిక పేద అనే తారతమ్య భేదం లేకుండా అందరికీ తినడానికి తిండి ఉండాలా, ఉండడానికి నివాసం ఉండాలా, కట్టుకోవడానికి బట్టలు ఉండాలని చెప్పి ఆ రకంగా అందరికీ సమాన అవకాశాలు కావాలి, కొత్త సమాజం కావాలని ఏర్పాటు కోసం లక్ష్యం కోసం పనిచేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే గతంలో యూపీఏ 1 అంటే కాంగ్రెస్ ప్రభుత్వం
యునైటెడ్ ప్రోగ్రెస్ అలయన్స్ పేరుతో మొత్తం అన్ని భాగస్వామ్య పక్షాలతో అప్పుడు మన 64 మంది సిపిఎం పార్టీ ఎంపీలు మద్దతు ఇవ్వడం. కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులకు శ్రామిక వర్గానికి తీరని లోటని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు అన్నారు. శుక్రవారం పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో డాక్టర్ రెడ్డీస్ శాంపిస్టన్ ప్లాంట్ 2 పరిశ్రమల వద్ద పైడి భీమవరం సిఐటియు కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభలు నిర్వహించి నివాళులర్పించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011లో డాక్టర్ రెడ్డీస్ కార్మికులు నిర్వహించిన సమ్మె పోరాటానికి సీతారాం ఏచూరి వచ్చి సంఘీభావం తెలిపి అండగా నిలబడ్డారని, ఆ సమయంలో ఆయన ఎంపీగా ఉన్నారని గుర్తు చేశారు. కార్మిక కర్షక పోరాటాల మార్గదర్శి అని, సామ్రాజ్యవాదం మతోన్మాదంపై రాజీలేని యుద్ధం చేసిన పోరాట యోధుడని అన్నారు. వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తుల సమన్వయ రథ సారథిగా సీతారాం ఏచూరి దేశ ప్రజానీకానికి చేసిన కృషి అమోఘమైనదని, విద్యార్థి దశ నుంచి 3 దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలకు ఊపిరిపోసిన ఆయన మరణం కష్టజీవులకు నష్టమని అన్నారు. ఎన్నో గడ్డు పరిస్థితులను అధిగమించి అనేక త్యాగాలతో జైలు జీవితానికి కూడా సిద్ధపడి పోరాట జెండాను ఎగురవేసిన ఏచూరి మరణం నాలాంటి వారికి తీవ్ర బాధను దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల చుట్టూ పరిభ్రమిస్తూ అధికారమే పరమావధిగా మెడలోని కండువాలను మార్చేసే నేటి రాజకీయాల కాలంలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ సమాజం కోసం పరితపిస్తూ నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకు నిలబడ్డారని తెలిపారు. ఆయన స్మరించుకోవడం లేదు. ఆయన ఏ లక్ష్యం కోసం పనిచేశారు, ఈ ఆశయం కోసం పనిచేశారు, ఆ లక్ష్యాన్ని ఆశయాన్ని మనం స్మరించుకోవాలా. ఆయన అడుగులో కనీసం ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసినటువంటి కృషిలో కనీసం మనం 5%, 10%, 5 పైసలు, 10 పైసలు పావుల వంతో మనం కానీ ఆ విధంగా పోరాటంలో పాల్గొనగలిగితే ఈ దేశంలో ఈరోజేమో సమస్యల పరిష్కారం అవుతాయి. కార్మిక వర్గం ఈరోజు హక్కులు సాధించుకుంటుంది. ఈరోజు చూసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు పెట్టుబడిదారుల లాభాలే లక్ష్యంగా ఈరోజు కార్మిక హక్కులు కాలరాసిన పరిస్థితి వస్తుంది. కార్మిక చట్టాలు మార్చేస్తున్నారు. ఈరోజు రైతంగా భూములు లాక్కొని కార్పొరేట్లకు అప్పగించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. 3 లక్షల విలువైనటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చౌకగా. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.